కీర్తనల గ్రంథం 84వ కీర్తన 1, 2, 3 వచనాలు నేను చదువుతాను. కీర్తనలు 84, 1, 2, 3 వచనాలు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ప్రియులారా, ప్రభువుని ఆరాధించటానికి మనం చేరువచ్చి ఉండగా ఇదేదో యాంత్రికమైన కాలక్షేపం కొరకైన కార్యక్రమంగా మనం తీసుకోకూడదు. కానీ క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, ఉన్నతమైనది ఆరాధన. ప్రభు ఆరాధించే వారి కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆయన పాపములో ఉన్న మనలను వెతికి రక్షించాడు. అది లోకములో వెతుకులాట. రక్షించిన మనలను ఆత్మతో సత్యముతో ఆరాధించేవారిగా వారు ఎక్కడ దొరుకుతారా అని వెతుకుతున్నాడు. ఇది సంఘములో వెతుకులాట. అయితే చాలాసార్లు లోకములో వెతుకులాటకు ప్రభువు నిరాశ పడుతుంటాడేమో, సంఘములో వెతుకులాటకు కూడా నిరాశ పడుతుంటాడేమో అని నా మట్టుకు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆయనకు తగిన మహిమ అనేది చెల్లించటం మన యొక్క బాధ్యత. తగిన మహిమ అంటే ఆయన దేనికైతే తగినవాడో అంతకు తగిన మహిమ. 96వ కీర్తన 8వ వచనం చదువుతున్నాను. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. తగిన మహిమ. అసలు ఆరాధన అంటేనే అర్థం, వర్షిప్ అంటేనే అర్థం ఆయన దేనికి తగినవాడో దానిని సమర్పించటం. అంటే ఉదాహరణకి మనం చెబితే ఆయన ఒక 1,00,000 రూపాయలకు తగినవాడు అనుకోండి. మనం చెల్లించే ఆరాధన 50,000 ఉంటే వీఆర్ గివింగ్ ఏ ఫాల్స్ వర్షిప్. అది అంటే ఆయనకు తగిన మహిమ అంటే ఆయన విలువ ఎంతదో దానికి తగ్గట్టు చెల్లించాలి. అది అలా కాకపోతే నరేంద్ర మోడీ దగ్గరికి ఆయన దర్శించటానికి వెళ్ళినప్పుడు ఓ డజను కుళ్ళిపోయిన మామిడికాయలు తీసుకెళ్ళినట్టుంటుంది అన్నమాట. మన హోదా చిన్నదే కావచ్చు, కానీ వీ మస్ట్ గివ్ ద బెస్ట్. అది అలాంటిది. దాన్నే వర్షిప్ అంటారు, దాన్నే అడోరేషన్ అంటారు. ఆరాధన అనేది ఎప్పుడు బాగుంటుంది అని అంటే ప్రభువును గురించిన రెవల్యూషన్ ఉన్నప్పుడు. ఈ కీర్తనలో ఒక 5 మాటలు మీ మనసులోకి తేవాలని కోరుతున్నాను. రెవల్యూషన్, రిలేషన్, రెస్పాన్స్, రీజన్స్ అండ్ రివార్డ్. ప్రత్యక్షత, సంబంధము, ప్రతిస్పందన, ప్రతికూలతలు, ప్రతిఫలం. మళ్ళా చెప్తున్నాను. ప్రత్యక్షత, సంబంధము, ప్రతిస్పందన, ప్రతికూలతలు, ప్రతిఫలం. ఇది ఒకదానికొకటి అనుసంధానమైన పదాలు, లింకులో ఉన్న పదాలు. మొదటిగా ప్రత్యక్షత అనేది ఎందుకు చెప్పానంటే దేవుని నుండి ప్రత్యక్షత మనం పొందకపోతే ప్రభుతో సంబంధం ఏర్పడదు. అందుకే ఇక్కడ దేవుని గురించిన ప్రత్యక్షత, ఆరాధించే వ్యక్తికి దేవుని గురించిన ప్రత్యక్షత లేకపోతే
తర్వాత చేసేది ఆరాధన కాదు, అది కార్యక్రమం. ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్స్ ఓన్లీ ఎ ప్రోగ్రామ్. ఈ కీర్తనాకారుణ్ణి అడిగితే ఎవరిది కీర్తన? కోరహు కుమారులది అని మనం చదువుతాం. దేవుని గురించి నీకేం ప్రత్యక్షత ఉందయ్యా అని అంటే, నాకా ఎందుకు లేదండి, ఉంది, చెప్తాను వినండి అంటున్నాడు. 2వ వచనం 3వ లైన్, లేక 3వ లైన్ చదువుతున్నాను. జీవము గల దేవుని దర్శించుటకు. నువ్వు నీ దేవుని ఆరాధించటానికి నీ దేవుడు ఎవరయ్యా అని అంటే ఏమంటున్నాడు ఆయన? నా దేవుడు జీవము కలిగిన దేవుడు. మై గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళకి గ్యారంటీ లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఏమైపోయారో తెలీదు, దేవుళ్ళు దేవతలు అని చెప్పబడ్డారు. కానీ నా దేవుడు అలాంటోడు కాదు. నా దేవుడు ఎవరు? ఈజ్ లివింగ్ గాడ్, జీవము కలిగిన దేవుడు. ప్రియులారా, ఇది మొదటి తలంపు. ఇంకా ఏం ప్రత్యక్షతలు ఉన్నాయా నీకు దేవుని గురించి అని అడిగితే, ఆ తర్వాత 3వ వచనం మొదటి లైన్లో చెప్తున్నాడు, సైన్యములకు అధిపతివగు యెహోవా. నా దేవుడు జీవము కలిగిన వాడు మాత్రమే కాదు, నా దేవుడు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతివగు యెహోవా. అంటే సైన్యములకు అధిపతివగు యెహోవా అంటే అర్థం తెలుసా? నా దేవునికి సైన్యాలు ఉన్నాయి. సైన్యాలు అనేవి దేవుని వాక్యములో సైన్యములకు అధిపతిగా యెహోవా అన్న పదం ప్రారంభం సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో కనపడుతుంది. సుమారు 261 సార్లు బైబిల్లో వచ్చింది. సైన్యములకు అధిపతిగా యెహోవా అన్న పేరు హన్న సందర్భం నుంచి ప్రారంభించటం, వాడటం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ పేరు విరివిగా విస్తారంగా వాడారు. సైన్యాలు అంటే అర్థం పరలోక సైన్యాలు, హెవెన్లీ ఆర్మీస్ అని ఒక అర్థం, ఎర్త్లీ ఆర్మీస్ భూ సంబంధమైన సైన్యాలు అని మరొక అర్థం. పరసంబంధమైన సైన్యాలు అంటే దేవదూతలు. ఆ దేవదూతల్లో ఒక్క దేవదూత పవర్ ఎంతో తెలుసా? అష్షూరు దండుపాళెములోకి చొచ్చి ఒక్క రాత్రి పూట ఒక్క దేవదూత 185,000 మందిని చంపేశాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం మీరు చూడొద్దులేండి, చూస్తే పరాక్రమశాలులందరినీ, సైన్యాధిపతులందరినీ చంపేసి వెళ్ళిపోయాడు. ఒక్కడే దూత, 1 ఏంజల్. ఒక్కడిని పంపిస్తేనే ఇంతమందిని చంపారే. ఊరికే లెక్కేద్దాం, ప్రపంచం మొత్తాన్ని చంపడానికి ఎంతమంది చాలు? 1,00,000 సుమారు వేసుకుందాం. ప్రపంచ జనాభా ఎంత? ఏమండి, 800 కోట్లు అనుకుందాం. 1,00,000 మందికి ఒకళ్ళ దూత సరిపోతే ఈ 800 కోట్ల మందికి సుమారు ఎంతమంది సరిపోతారు? సుమారు 80,000 మంది దూతలు పంపిస్తే మొత్తాన్ని ఊడ్చిపెట్టి వెళ్ళిపోతారు భూమిని. అలాంటి 80,000 కాదు, లెక్కింపజాలని సమూహాలు దూతలు ఉన్నారు. ఆయన ఎవరు? నీకేం ప్రత్యక్షత ఉందయ్యా నీ దేవుని గురించి అంటే కోరహు కుమారులు ఏమంటున్నారు? మా దేవుడు జీవము కలిగిన వాడు. రెండవది, మా దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆ సైన్యాలు పరలోకంలోనేనయ్యా ఉన్నాయి అని అంటే, లేదండి, భూలోకంలో కూడా ఉన్నాయి. ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం. అందుకే కదా దావీదు గొలియాతుతో మాట్లాడేటప్పుడు ఇలాగంటాడు, జీవము గల దేవుని సైన్యములను తృణీకరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఇశ్రాయేలు ఇంతే దేశం కానీ ప్రపంచం వాళ్ళు ఏం చేయలేకపోతుంది, చేయలేరు కూడా. ఏదైనా చేస్తారు అనుకుంటే వీళ్ళు చేసేసి వస్తారు. ఆయనకున్న సైన్యాలు అది. అంతేకాదు భూమి మీద ఇంకా సైన్యాలు ఉన్నాయి. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో చూస్తే అప్పుడే ప్రపంచ నాగరికతగా చలామణి అవుతున్న ఐగుప్తు నాగరికతలో ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలించే ఫరో
నోరు జారి నోటి తొత్తరతో ఒక మాట అన్నాడు. ఏమని? యెహోవా ఎవడు అన్నాడు. ఆ దెబ్బకు ఆయన, అరే యెహోవా ఎవడో తెలుసుకోవాలనుకుంటున్నావురా? అక్కర్లేదురా, నా దూతలు కూడా నీకు ఎక్కువే, నా జనాలు కూడా నీకు ఎక్కువే, నీకు ఈగలు చాలురా అన్నాడు. ఏం చాలు? ఈగలు. చెవిలో దూరి, ముక్కులో దూరి, కళ్ళల్లో దూరి విసిగిపోయింది. ఇంకా యెహోవా ఎవడు అంటావా? కప్పలు చాలురా నీకు అన్నాడు. ఇంకా యెహోవా ఎవడు అంటావా? పేలు చాలురా నీకు అన్నాడు. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? దేవుని సైన్యాలు. ఆయన సెలవియ్యాలే కానీ ఈగలైనా, మిడతలైనా, కప్పలైనా, పేలైనా ఆయన చెప్పిన పని నెరవేర్చి వెళ్ళిపోతాయి. అవి సైనికుల్లాగా పోరాడగలవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జెహోవా. సైన్యములకు అధిపతిగా యెహోవా. నీకేం ప్రత్యక్షత ఉందయ్యా అని అంటే, నా దేవుడు జీవము కలిగిన దేవుడు. నీకేం ప్రత్యక్షత ఉందయ్యా దేవుని గురించి? నా దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా. ఇంకేం ప్రత్యక్షత ఉందయ్యా? 8వ వచనం 2వ లైన్. యాకోబు దేవా, యాకోబు దేవా, జీవము కలిగిన దేవుడు, లివింగ్ గాడ్, సైన్యములకు అధిపతియగు దేవుడు, గాడ్ ఆఫ్ ఆర్మీస్, అంతేకాదు గాడ్ ఆఫ్ జేకబ్, యాకోబు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఇశ్రాయేలు దేవుడు అనలేదు, కానీ ఏమన్నాడు? యాకోబు దేవుడు. మీరు ఆదికాండానికి వెళ్ళి చూడండి, యాకోబు అనే పేరుకు 2 అర్థాలు అక్కడ కనబడతాయి. ఒకటి మడిమెను పట్టుకున్నవాడు, రెండవది మోసగాడు. మనగాడు కాదు, మోసగాడు. మోసగాడికి దేవుడయ్యాడు ఆయన. మనందరం ఎవరు? మోసగాడు. ఇదివరకు రోజుల్లో ఒక సినిమా గురించి మనుషులు మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఆ సినిమా పేరు ఏంటంటే మోసగాళ్లకు మోసగాడు. యాకోబు అలాంటోడే. ఒట్టి మోసగాడే కాదు, మోసగాళ్లకు మోసగాడు. అలాంటి యాకోబుకి ఏమయ్యాడు ఆయన? దేవుడయ్యాడు. ఈ ఉదయకాలం ఆయన గురించిన ప్రత్యక్షత నీకు అర్థమైతే ఆయనతో సంబంధం ఏర్పడుతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెవల్యూషన్, యూ కాంట్ ఎంజాయ్ రిలేషన్. దేవుని ప్రత్యక్షత నీకు లేకపోతే దేవునితో సంబంధాన్ని నువ్వు ఆనందించలేవు. ఇది అర్థమైంది. ఈ రిలేషన్ ఏర్పడినప్పుడు ఆయన రెస్పాన్స్, ప్రతిస్పందన ఎలా ఉంది? 2వ వచనాన్ని చదువుతాను. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము, చదవండి, ఎంతో ఆశ ఉందా? ఆశపడుచున్నదని ఉందా? ఎంతో ఆశ. ఏదో ఒకసారి నిజంగా ఆశ ఉన్న వాళ్ళు చదవండి దాన్ని. నా యెహోవా మందిరం చూడవలెనని నా ప్రాణము. ఇంకోసారానండి, ఈ మాట ఎట్లుంది? యోహాను 3:16 లాగా లేదు. దేవుడు లోకమును ఎంతో అని మనం ఆపుతున్నాం, కానీ నిజానికి అది ఎంత సాగదీయాల్సిన పదం, ఎంతో అనాల్సిన పదం. ఇది అలాగతి పదమే. ఆయన నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది రెస్పాన్స్. ప్రాణం ఆశపడుతుందంట. తర్వాత మాట, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రాణం ఆశపడుతుందంట, హృదయం శరీరం కేకలేస్తాయి అంట. మనకి హృదయాల సంగతి తెలియదు, కానీ శరీరాలు మాత్రం మందంగా ఉంటాయి. విచిత్రం ఏంటో తెలుసా? మందంగా ఉండే వాళ్ళందరూ అందంగానే ఉంటారు మళ్ళీ. కానీ వీళ్ళెవరు? మా హృదయం, మా శరీరం, ఈ రెండు కలిపి ఒకటే అలైన్మెంట్. ఆరాధన అంటే యువర్ హార్ట్ అండ్ ఆల్సో యువర్ బాడీ, ఈ రెండు ఒకే అలైన్మెంట్లోకి వస్తేనే వర్షిప్. అది
నాట్ ఓన్లీ హార్ట్, ఆల్సో బాడీ. శరీరం, తర్వాత హృదయం. హార్ట్ అండ్ బాడీ, హార్ట్ అండ్ సోల్. చాలా సంగతులు మనం చూడొచ్చు, కానీ అంత మట్టుకు చాలు. అది రెస్పాన్స్. నా ప్రాణంలో ఆశ ఉంది. ప్రాణం ఎవరిని రెచ్చగొట్టింది? హృదయాన్ని, శరీరాన్ని. ప్రాణంలో ఆశ ఉంటే ఈ రెండు చురుకుగా మారటం పెద్ద కష్టమేం కాదు. అందుకే అంటారు, కడుపులో లేనిదే చెప్పండి కౌగులించుకుంటే వస్తుందా? స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, ప్రార్థన చేయండి అని 10 సార్లు ఎందుకు చెప్తానంటే, అసలు ఒరిజినల్గా కడుపులో ఉంటే బయటకు వస్తుంది. కడుపులో లేకపోతే బయటకు ఎలా వస్తుంది? అది రాదు. అదే చెప్పేదేనా. దట్ ఈజ్ రెస్పాన్స్. ప్రియులారా, ఈ తర్వాత అతడు ఆరాధన చేయకుండా ఉండడానికి చాలా రీజన్స్ ఉంటాయి. చేయటానికి కాదు, చేయటానికి రెవల్యూషన్ ఉంది, కానీ ఆరాధన మానడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రతికూలతలు? చదువుతాను రండి. 6వ వచనం. వారు బాకా లోయలో పడి వెళ్ళొచ్చు. బాకా లోయ. ప్రియులారా, ఈ లోయ ప్రయాణం చేసేటప్పుడు చాలా పదునైన సూదంటు రాళ్ళు ఉంటాయంట, షార్ప్ స్టోన్స్. దాని మీద నడిచేటప్పుడు కొన్ని పర్యాయాలు చెప్పుల్లో నుంచి రాళ్ళు సూదిగా ఉండే లోపలికి దిగబడతాయట, గుచ్చేస్తాయి. అయినా కూడా దేవుని మందిరం చూడాలన్న యాత్ర పట్ల తపన వాళ్ళు ఆపలేదు. 2వ ప్రతికూలత చెప్తాను. అసలు వీళ్ళ నానే చచ్చిపోయాడు. ఎవరి నాన్న? వీళ్ళ నాన్న. ఎక్కడ? సంఖ్యాకాండం చూడండి, 26వ అధ్యాయం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10-11 వచనాలు. సంఖ్య 26, 10, 11. మృతి పొందినప్పుడు నోరు తెరిచి గమనించండి. వారిని కోరహును మృంగివేసినందునను. ఎవరిని మింగేసింది? ఆ మిగతా వారు కోరహు. 11వ వచనం. అయితే కోరహు కుమారులు చావలేదు. నాన్న చచ్చిపోయాడు, పిల్లలు చావలా. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. దేవుడే మీ నాన్న చంపేశాడు అనుకో, పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? దేవుడు తండ్రిని చంపేశాడు అనుకుందాం, పిల్లల మైండ్ సెట్ ఎట్లుంటుంది? దేవుడి మీద తిరుగుబాటు రాదు, కోపం రాదు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశాడు, ఎంతకాలం ఉంటే ఎందుకు ఇలా చేశాడు అని రాదు. కానీ ఈ పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. నాన్నకంటే ఎక్కువ దేవుణ్ణి నమ్మారు వాళ్ళు. అందుకే నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అన్న మాటతో ముగించారు. నాన్నకంటే ఎక్కువ దేవుణ్ణి నమ్మారు వాళ్ళు. ప్రియులారా, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. యాత్ర కష్టంగా మారింది. ఈరోజు మీరు ఇక్కడ ఆరాధన కొరకు చేరువచ్చారంటే మీ మనసుల్లో కూడా ఏదో బాధ, ఏదో సమస్య, ఏదో కొరత, ఏదో అసంతృప్తి ఉంది. కానీ నిజంగా దేవుని గురించిన ప్రత్యక్షతే నీకుంటే ఏ పరిస్థితి ప్రతిబంధకం కాదు. ఒక భర్త తన భార్య ఆరాధనకి వెళ్ళకూడదని బయలుదేరే టైంలో కేజీ రొయ్యలు, కేజీ చేపలు, కేజీ మాంసం తీసుకొచ్చి ఇది వండి చర్చికెళ్ళు అన్నాడు. ఇదేంటండి, నేను కావాలంటే వచ్చాక వండుతాను, ఇది నా ప్రభువుని ఆరాధించేదేను అంటే మీకు చర్చిలో ఇదే చెప్తున్నారా అని మాట పెరిగింది. వాదించుకున్నారు. జుట్టు పట్టుకొని విసిరేశాడు. తలకాయలు గోడకు తగిలింది, ఫట్ మని పగిలింది, రక్తం కారుతుంది. ఆయనకి భయం వేసింది. వెంటనే హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. ఆయన కూడా కొట్టాలని కొట్లా, తలకాయ అంతా వాసిపోయింది.
వద్దండి, నన్ను చర్చి దగ్గర దించండి, తగ్గకపోతే సాయంత్రం వెళ్దామంది. దిగబెట్టారు. ఆలస్యంగా వచ్చింది ఆరాధనకి. ఇలాంటి కారణాలతో ఆలస్యంగా వస్తే పర్వాలా, అలవాటుగా ఆలస్యంగా వస్తే ప్రమాదం. ప్రతివారం సమయానికి వచ్చేది, ఈరోజు ఆలస్యంగా వస్తే దేవుని సేవకుడు అడిగాడు, ఏంటమ్మా లేటు? రోజు పైకి మాత్రం ముసుకేసుకునేది ఇప్పుడు కన్ను కూడా మూసుకునేలాగా ముసుకేసుకుంది, ఎందుకమ్మా ఇలాగా అని అంటే చెప్పింది తను, ఏమి లేదన్నయ్య, గాలికి ముసుగు పక్కకు జరుగుతుంటే, అయ్యో ఏంటమ్మా కన్ను వాసినట్టుంది అంటే, అవునన్నయ్య చిన్న దెబ్బ తగిలింది, ఈ కట్టు నిండా బ్లీడింగ్ అవుతుంది, రక్తం కారుతుంది. ఏమైందమ్మా అంటే, చిన్న దెబ్బ అన్నయ్య. ఎలా తగిలిందమ్మా, హాస్పిటల్కి వెళ్ళకపోయావా అంటే, పర్వాలేదన్నయ్య. అయ్యో చాలా రక్తం కారినట్టు ఉంది కదా అన్నయ్య అంటే, అవునమ్మా అవునన్నయ్య కారింది. మరి ఎలా రాగలిగావమ్మా అంటే, తల కొంచెం తిరుగుతుందన్నయ్య, అయితే పండుకోవాలా రావాలా అని ఆలోచించానన్నయ్య, నా కోసం రక్తమంతా కార్చిన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే నా కారింది కప్పుడు రక్తమే కదా అన్నయ్య, అందుకు ఉండలేకపోయాను అన్నయ్య అని అంది. బాకా లోయలో బడి వెళ్ళేటప్పుడు ఆ మార్గం వారికి అతి ప్రియం. కాబట్టి సోదరులారా, ఇది రెస్పాన్స్. అందులో ప్రతికూలతలు ఉండవని కాదు, రీజన్స్ ఉండవని కాదు, మానడానికి చాలా రీజన్స్ ఉంటాయి, కానీ వాళ్ళ ప్రత్యక్షతలు వీళ్ళు మానడానికి కారణాలు ఎంచుకోలేదు, వాళ్ళు కౌంట్ చేయలేదు. నాన్న చచ్చిపోయాడు. ఇంకో మాట, భయంకరమైన మాట మీకు చూపించిన 10వ వచనానికి రండి, 2వ లైను, అంటే 2వ వరుస. భక్తిహీనుల గుడారములలో, ఒక మాట ఆగండి, ఎవరు భక్తిహీనులు? ఎవరు భక్తిహీనులు ఈ కాంటెక్స్ట్లో అండి చెప్పండి. ఈ కీర్తన ఎవరిది? ఇప్పుడు భక్తిహీనులని ఎవరిని అంటున్నారు వాళ్ళు? నాన్నే. దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నవాడు భక్తిహీనుడెవరో భక్తిపరుడెవరో సంబంధాలను బట్టి వ్యవహరించడు. నాన్న కావచ్చు, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, భక్తిహీనుడు భక్తిహీనుడే. దేవుని రెవల్యూషన్ ఉన్నవాడు రిలేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తాడు. రెవల్యూషన్ లేని వాడికి అన్నీ కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టే ఉంటుంది. దానికి వచ్చిన రివార్డ్ చెప్పి మనం ఆరాధనలోకి వెళ్దాం. దాని రివార్డ్ ఏంటి అంటే 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, సన్ అండ్ ద షీల్డ్. ఎందుకు ఈ 2 పోలికలు వాడాడు అంటే, సన్, సూర్యుడు ఎప్పుడు అవసరం? చీకట్లో ఉన్న వారికి అవసరం, వెలుగు కొరకు అవసరం, వేడి కొరకు అవసరం. షీల్డ్ ఎప్పుడు అవసరం? భద్రపరుచుకోవడానికి అవసరం. దేవుడు అలాగూ ఆయనను ఆరాధించే వారికి ఆయన సూర్యుడిగా ఉంటాడు, కేడంగా ఉంటాడు. దట్స్ ద రివార్డ్. ఆరాధికులకు ఆయన చెప్పండి ఏమై ఉంటాడు? సూర్యుడు, కేడెం, సన్ అండ్ ద షీల్డ్. ఆటకాయతనం కలిగిన వాళ్ళకి, అల్లాటప్ప వాళ్ళకి కాదు. ఎవరైతే బాకాలోయలో పడి వెళ్తూ కూడా ఆయన ప్రత్యక్షతలను కోరుకుంటూ ఉంటారో వారికి ఆయన సన్ అండ్ ద షీల్డ్. వారి చీకటి వెలుగుగా మారుతుంది, వారి శ్రమలోను ఆయన అడ్డుకుంటాడు. షీల్డ్ యొక్క పని ఏంటి? అడ్డుకోవటం. దెబ్బలు ఏమన్నా షీల్డ్ అడ్డం పెట్టుకున్న వాడికి రాళ్ళు మీద పడినా, బాణాలు వచ్చినా ఏది ఆపేస్తుంది? షీల్డ్. కోవిషీల్డ్ వేశారు, అది ఆ టైంకి షీల్డ్ లాగుంది, కానీ ఇప్పుడు రకరకాలవి కనపడుతున్నాయి.
కానీ ఇది కోవిషీల్డ్ కాదు, గాడ్ షీల్డ్. దేవుడు, అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. 5 మాటలు మనసులో పెట్టుకుందాం. ప్రత్యక్షత సంబంధాన్ని ఏర్పరుస్తుంది. సంబంధం ఎలాగ ఏర్పడింది వాళ్ళకి? నా రాజా, నా దేవా అన్నారు. అవునా? ఎన్నో వచ్చిన వాళ్ళది, నా రాజా, నా దేవ. దేవుని ప్రత్యక్షత ఉన్న వాళ్ళకి సంబంధం ఏర్పడుతుంది. సంబంధంలో ఉన్న వాళ్ళు ప్రతిస్పందిస్తారు. ప్రతిస్పందించే వాళ్ళు ప్రతికూలతలు చూడరు. ప్రతికూలతలు చూడని వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనల్ని కూడా, మన ఎదుట ఉన్న రొట్టెరసాలు చూసినప్పుడు మన ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో అర్థమవుతుందా? ఆయన అయితే మనకు ప్రతిఫలం ఇచ్చాడు. కానీ అంటే ఆయనను నమ్ముకున్న తర్వాత ఆయనను ఆశ్రయించిన వారికి ప్రతిఫలం ఇచ్చాడు. కానీ ఆయనకి ఏం ప్రతిఫలం దొరుకుతుందని మనల్ని ప్రేమించాడు? ఏమీ లేదుగా. అందుకేగా పాడతాం, మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్మించి ప్రేమించిన. నాలో మంచి పుట్టదు, అయినా నువ్వు మించి ప్రేమించావు. యాత్రను చేసినందుకు ప్రభు ప్రతిఫలం ఇచ్చాడు. కానీ ఆయన సిలువలో యాత్ర చేసినందుకు ఆయనకేం ప్రతిఫలం దొరికింది? ఈ రోజు కూడా ఆయన ఏడిపిస్తానే ఉన్నావుగా. గుండె మీద చేసుకొని చెప్పు, పోయిన వారం నేను ఆయన ఆత్మను దుఃఖపరచలేదని. ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి వచ్చావు. గుండె మీద చేసుకొని చెప్పు, పోయిన వారం నేను నా ప్రభువుని బాధ పెట్టలేదు, ఆయన నేను సంతోషపెట్టానని. ఏం ప్రతిఫలం దొరుకుతుంది? ఆయన ఇది తెలిసి కూడా ప్రేమించాడు ఆయన మనల్ని. అది ప్రేమ. ఈరోజు అట్టి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం.